Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు గోల్డెన్ రేషియో ఎస్ట్రో న్యూమరాలజీ. నేను మీ మురళీధర్, ఎస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ మూడో సంఖ్య. మూడో సంఖ్య అనగానే మనకు గుర్తొచ్చే గ్రహం గురుగ్రహం. 3, 12, 21, 30 ఈ తేదీల్లో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా మూడో సంఖ్య వ్యక్తులుగా మనం చెప్పవచ్చు. అలానే వీరు గురు జాతకులుగా మనం చెప్పవచ్చు. రాశి చక్రంలో చూసుకున్నట్లయితే ధనుసు రాశి అండ్ మీనరాశి, ఈ రాశికి అధిపతులు గురువు. గురువు అంటే ఎంత అది చెప్పడానికి చాలా పెద్ద గ్రహం. అలాగనే ఈ గురుగ్రహంలో పుట్టిన వాళ్ళను మనం చెప్పుకున్నట్లయితే మాత్రం చాలా అదృష్టవంతులుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ గురుగ్రహం తాలూకా అనుగ్రహం లేనిదే ఎవరికి కూడా ఏ మంచి అనేది కూడా, ఏ డెవలప్మెంట్ అనేది కూడా ఏది కూడా జరగదు. గురుడి యొక్క అనుగ్రహం ఉంటేనే ఏ తేదీలో పుట్టిన వారైనా సరే వాళ్ళకి కంపల్సరీగా అనుగ్రహం ఉంటే తప్ప వాళ్ళు ఏ రంగంలో కూడా వీళ్ళు రాణించలేరు. గురువు అంటేనే తనకి ఒక ప్రత్యేకమైన గురుస్థానం అనేది ఇవ్వటం అనేది జరిగింది. ఈ గురుగ్రహం జాతకుల్లో పుట్టిన వాళ్ళు ఇంతకు మించి ఎంత అదృష్టవంతులో మనం ఇతరులతో పోల్చుకుంటే మనం చెప్పుకోవచ్చు. అది ఎలా అంటే ఈ గురుగ్రహం యొక్క గొప్పతనం మనం సింపుల్గా ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరుగుతుంది. అయితే ఈ వీడియో చూసిన వాళ్ళకి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు కూడా నేను చేస్తున్న ప్రతి వీడియోను కూడా మీరు ఆదరించడం అనేది జరుగుతుంది. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలానే నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మీ నుంచి మంచి ప్రోత్సాహం ఇస్తారని ఆశిస్తున్నాను. అలానే మీలో ఎవరైనా సరే నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే మా ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు నేమ్ కరెక్షన్ అనేది చేయించుకోవచ్చు. అలాగే మీరు పుట్టిన పిల్లలకి ఎవరికైనా సరే నేమ్ పెట్టాలన్నా, ఈ నేమ్ కరెక్షన్ చేయించుకున్న మా వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు సంప్రదించవచ్చు. మీరు అలా సంప్రదించినట్లయితే మీకు కావాల్సిన విధంగా మేము నేమ్ కరెక్షన్ అనేది చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక్క నేమ్ కరెక్షన్ తోటే మనకు కావాల్సిన విధంగా మనం మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. గురుగ్రహంలో పుట్టిన వారు చాలామంది కూడా చూడటానికి ఎలా ఉంటారంటే పెద్ద హైట్గా ఉంటారు, అలానే పెద్ద షార్ట్గా ఉంటారు, ఒక మీడియంగా ఉంటారు, అలాగే కొంచెం బొద్దుగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళు చూడగానే ప్రతి ఒక్కరికి కూడా లేచి నమస్కారం పెట్టవలసిన అభిప్రాయం అనేది కలుగుతుంది. ఎంచేతంటే వాళ్ళని చూడగానే వీళ్ళు ఒక ఆధ్యాత్మిక గురువులుగా, ఒక దైవాంబిత సంబూధులుగా వీళ్ళని మనం పరిగణించుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళని చూడగానే మంచి రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళలో ఉన్న లక్షణాలు ఎలా ఉంటాయంటే వీళ్ళకి చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏం చేతంటే వీళ్ళు ఏ పని చేసినా, ఏ రంగంలోకి వెళ్ళినా అనర్గళంగా వీళ్ళు మాట్లాడే విధానం కూడా ఎలా ఉంటుందంటే చాలా ఈజీగా ఏదైనా పని చేయడానికి వీళ్ళు వెనకాడరు. ఈ విధంగా ఉంటుంది వాళ్ళ తాలూకా మనస్తత్వం. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా ఈ 3వ తేదీలో పుట్టిన వాళ్ళు చూసుకున్నా, 30వ తేదీ వాళ్ళు పుట్టిన వాళ్ళు చూసుకున్నా ఎక్కువగా విద్య యందు చాలా ఆసక్తి అనేది ఉంటుంది వాళ్ళకి. అలా విద్య పట్ల 10 మందికి నేర్పే గురువులుగా వీళ్ళు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటారు. మీరు చూస్తూ ఉండండి, జనరల్గా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ని నడిపే సంస్థలను చూసుకున్నట్లయితే వాళ్ళు కంపల్సరిగా వీళ్ళు ఈ గురుగ్రహ జాతులకు సంబంధించిన వాళ్ళై ఉంటారు. అలాగే వీళ్ళు ఎక్కువ సంపాదన కన్నా వీళ్ళ దగ్గర ఉన్న విద్యనే 10 మందికి పంచాలని వీళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటారు. వీళ్ళ తాలూకు బోధనలు కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా వినడానికి కానీ, అదే వాళ్ళు చెప్పింది ఏదైనా సరే చేయాలని అనిపిస్తుంటుంది. అంత చక్కగా వాళ్ళు బోధించడం అనేది ఈ గురుగ్రహ జాతకుల యొక్క ముఖ్యమైన లక్షణం. ఇలా చూసుకున్నట్లయితే వీళ్ళు ఒక్క విద్యారంగంలోనే కాదు, ఒక రాజకీయ రంగంలోనే కాదు, కళారంగంలోనే కాదు, ఏ రంగంలోనైనా సరే వీళ్ళు ముందుకు దూసుకుపోతూ ఉంటారు ఈ గురుగ్రహ జాతకులు. అంచేతే వీళ్ళు ఒక గొప్ప అదృష్టవంతులుగా మనం భావించవచ్చు. నెక్స్ట్ ఏంటంటే
వీళ్ళకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చెప్పాం కదా ఇప్పటి వరకు. అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏ మనిషికైనా సరే మర్యాద ఇచ్చి మర్యాద తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే వీళ్ళు ఎవరి దగ్గర కూడా అమర్యాదగా వీళ్ళు ప్రవర్తించరు. వీళ్ళు చేస్తున్న ప్రతిదీ కూడా చాలా చక్కగా చేస్తూ ఉంటారు. వీళ్ళకి దైవం పట్ల, అలాగే కళల పట్ల, అలాగే కుటుంబ గౌరవం అన్న ఏదైనా సరే ఒక రెస్పెక్ట్ పర్సన్గా వీళ్ళు బాధ్యత అనేది వహిస్తూ ఉంటారు ఈ గురుగ్రహ జాతకులు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ తాలూకా తత్వం ఎలా ఉంటుందంటే కష్టపడే తత్వం. ఏ పని అయినా సరే అంత ఈజీగా వీళ్ళు వదిలిపెట్టరు. వీళ్ళు పుట్టినప్పుడు కూడా ఒక ఒక మిడిల్ క్లాస్లో పుట్టినప్పటికీ కూడా వీళ్ళు కష్టించే తత్వం వీళ్ళలో ఉండడం వల్ల వీళ్ళు అనుకున్న స్థాయికి వీళ్ళు చేరుకోగలుగుతారు. వీళ్ళు ఏ పని అయినా సరే లాస్ట్ వరకు కూడా ఒక పని మొదలు పెట్టారంటే అది పూర్తయ్యే వరకు వీళ్ళు వదిలిపెట్టరు. వీళ్ళలో ఉన్నది ఆ పట్టుదల. ఈ పట్టుదల కారణంగా వీళ్ళు అన్ని రంగాల్లో వాళ్ళు ఏ రంగమైనా వచ్చు, ఒక రాజకీయ రంగం వచ్చు, కళారంగం వచ్చు, ఒక విద్యారంగం అవ్వచ్చు, లేదనుకుంటే ఒక ప్రభుత్వ ఉద్యోగంగా అవ్వచ్చు, లేదనుకుంటే ఒక ప్రొఫెసర్గా కావచ్చు, ఏదైనా ఒక సేవా రంగంగా కాదు, ఏదైనా ఎవరికైనా ఒక మత బోధకులుగా కాదు, ఏ విషయంలోనైనా సరే అనర్గళంగా వీళ్ళు పనిని ఈజీగా చేయగలుగుతారు. వచ్చిన గర్వం అనేది అధికంగా ఉంటుంది. ఈ గర్వం ఎక్కువగా ఉండడం వల్ల వీరు ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడం, వీళ్ళలో ఉన్న ఈ తత్వం వల్ల చాలా మంది వీళ్ళకి శత్రువులుగా మారే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ గురుగ్రహ జాతకులకి శత్రువు అనేవారు కూడా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టు 3, 12, 21, 30 వీళ్ళ తాలూకు లక్షణాలు. అలా అయితే 12, 21 వీటి గురించి చెప్పుకుంటే వీళ్ళకి ఒక ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అది ఏంటంటే 1 రవిగ్రహం, 2 చంద్రగ్రహం. వీటి తాలూకు ప్రభావం కూడా వీళ్ళపై అధికంగా అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంకా వీళ్ళు కూడా కష్టించే తత్వంలోని చాలా ఎక్కువగా ఉంటారు. అలాగే ముఖ్యంగా ఈ తేదీలో పుట్టినవారు డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లకి, ఒక విద్యా సంస్థలకు ఒక అధిపతులుగా వీరు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కంపల్సరీగా మీరు చూసుకోండి, ఈ తేదీలో పుట్టిన వాళ్ళు ఏదో ఒక ప్రచారంలో విషయంలో కానీ, లేదా దైవ విషయంలో కానీ ఒక గురువులుగా వీళ్ళు సెటిల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. 10 మందిని కూడా వీళ్ళు మంచి పౌరులుగా వీళ్ళు తీర్చిదిద్దే ఆశతోటి చాలా దృఢంగా ఈ 12, 21 తేదీల్లో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు డబ్బు సంపాదించే దానికన్నా వీళ్ళ దగ్గర ఉన్న ఒక విద్యని 10 మందికి పంచి మంచి ప్రయోజకులు చేయాలని వీళ్ళలో ఉన్న కాంక్ష చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఒక మంచి గురువులుగా స్థిరపడడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా చూసుకున్నట్లయితే గురుగ్రహ జాతుల్లో వాళ్ళకి సంబంధించిన లక్కీ కలర్స్, లక్కీ నెంబర్స్ చూసుకున్నట్లయితే 1, 2, 9 వీళ్ళకి సంబంధించిన లక్కీ నెంబర్స్. లక్కీ డేట్స్ చూసుకున్నట్లయితే మాత్రం 3, 12, 21, 30. లక్కీ డేస్ చూసుకున్నట్లయితే ఆదివారం, సోమవారం, గురువారం. లక్కీ కలర్స్ చూసుకున్నట్లయితే మాత్రం పసుపు, వైట్ అండ్ లైట్ బ్లూ కలర్. వీళ్ళకి పళ్ళైన కలర్ చూసుకున్నట్లయితే, అదే బ్యాడ్ కలర్ చూసుకున్నట్లయితే గ్రే కలర్. వీళ్ళు కలిసి వచ్చే దిక్కు చూసుకుంటే తూర్పు ఈశాన్యం. వీళ్ళు కలిసి వచ్చే స్టోన్ చూసుకున్నట్లయితే మాత్రం పుష్యరాగం. కనక పుష్యరాగం అనేది వాళ్ళు ఒక చూపుడు వేలుకు ధరించినట్లయితే మాత్రం వాళ్ళకి ఎంతో ఇంకా గురుతాలుగా అనుగ్రహం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు అనుకున్న స్థాయికి వీళ్ళు చేరడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 3వ తేదీలో పుట్టిన వాళ్ళని చూసుకున్నట్లయితే రజనీకాంత్ గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, అబ్రహం లింకన్ గారు, అలానే శ్రీనటిలో చూసుకున్నట్లయితే వాణిశ్రీ గారు, జయప్రద గారు. ఇది 3వ సంఖ్యలోని. అలా 21, 12, 30 ఈ తేదీల్లో పుట్టినవారు వీరు అనుకున్న స్థాయికి ఏ విధంగా వీరు ఒక స్థాయిలో ఉన్నారు అనేది మనం ఈ వీడియో ద్వారా చెప్పడం అనేది జరిగింది. థ్యాంక్ యూ అండి. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు చూస్తున్న వీడియోస్ ఇంకా మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేస్తున్న వీడియోలు ఇంకా కూడా మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇంకా మరిన్ని వీడియోలు మీ ప్రోత్సాహంతో నేను చేయగలుగుతాను. థ్యాంక్ యూ.